అంటారు ఉగ్రవాది పవన్ కళ్యాణ్ ఉగ్రవాదిలాగా వ్యవహరిస్తున్నారు అనే మాటను కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు? అప్పుడు సునీల్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఉగ్రవాదినే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆహ్వానించారని తెలుసుకోవాలి. దాని గురించి మాట్లాడదు. ఆయన ఉగ్రవాదే కదా, విదేశాలు రెచ్చగొట్టాయని కదా, మీ నాయకుడే కదా. మీ నాయకుడు ఆహ్వానించినప్పుడు దానికి సమాధానం చెప్పండి. అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర సంబంధాలు ఉన్నాయి, ఆ విషయాలు కూడా ఒకసారి తెలుసుకోమనండి ఆయన్ని. ఆగండి వినండి, నోట్ చేసుకోండి. సునీల్ గారు నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడింది నోట్ చేసుకొని ఆయన అయిపోయినాక మీరు ఆన్సర్ చేయండి. ఇంకా కూడా ఇలాంటి సునీల్ గారు లాంటి వాళ్ళకి ఇంకా కూడా ఉంది. వీళ్ళకి ఏంటంటే నిజంగా రాజకీయంగాను ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే దానికంటే కూడా ఇంకా రెచ్చగొడదాం, స్టిల్ ఇంకా జనాన్ని రెచ్చగొడదామనే భావనలో ఉన్నారు తప్పితే వీళ్ళకి ఇంకా కూడా మార్పు రాలా వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఏ దళితుల మీద జరిగిందండి మీరు చూసారు వచ్చి మీరు? అరే మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర 100 చెప్తా నేను, మీ దగ్గర 100 చెప్తా నేను. అట్లా క్రిటిసైజ్ చేసుకుంటా వస్తే తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గాన్ని 100 చెప్తా నేను. అవి కాదు కదా ఇక్కడ ఇష్యూ వరకు మాట్లాడదాం, ఇక్కడ. ఇవాళ మేము ఇవాళ సభ పెడుతున్నామంటే తెలంగాణలో పెడుతున్నామా లేకపోతే ఆంధ్ర నుంచి తోలుకొస్తున్నామా? ఆంధ్ర నుంచి జనాన్ని తోలుకొచ్చి అక్కడ మేము మీటింగ్ పెట్టట్లేదు కదా. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాడినటువంటి అక్కడ ఉన్నటువంటి సోదరులతో మీటింగ్ జరుపుతున్నాం. అంటే జనసేన పార్టీలో చేరినంత మాత్రాన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కోసం పోట్లాడినటువంటి ఆ జనమందరూ కూడా మీకు శత్రువులే, మీకు వాళ్ళందరూ కూడా మీకు ఉగ్రవాదులే. అది మీ నైజం. అట్లాంటి నైజాన్ని నింపుకున్నటువంటి మీరు ఇంకెక్కడ సోదరులు బాగుంటుంటారు? మీరు సోదరులు ఎక్కడ కనిపిస్తుంది? ఇవాళ అక్కడ పెట్టేదంతా కూడా జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో అక్కడ పుట్టి పెరిగినాళ్లే కదా, తెలంగాణ వాదులే కదా, తెలంగాణ కోసం పోరాటం చేసినాళ్లే కదా. ఇంకా చెప్పాలంటే ఇవాళ అధికారం అనిపిస్తున్నటువంటి మీ అందరికంటే కూడా ఎక్కువ పోరాటం చేసిన ఉన్నారు అక్కడ మా పార్టీలో. వాళ్ళతో మేము పెట్టుకుంటేనే మీరు ఒప్పుకోలేనాడు. ఆ పెరడు గ్రౌండ్కి రావచ్చు, ఈ పెరడు గ్రౌండ్ మేమేమి వేరే వ్యతిరేకం చేయట్లేదు కదా. అక్కడికి వచ్చి ఇవాళ ఎందుకు పెట్టాలి అంటే అక్కడ ఉన్న మా వాళ్ళకు కూడా పెళ్లి రోజు సునీల్ గారు, మీకెట్టా పెళ్లి రోజులుగా మీరు ఫీల్ అవుతున్నారో అక్కడ ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి మా వాళ్ళకు కూడా పెళ్లి రోజే. దాన్ని మేము సెలబ్రేట్ చేస్తాం. అంటే మీ పెళ్లి రోజు మీరే సెలబ్రేట్ చేసుకోవాలా, మా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకూడదా? అంటే జనసేన పార్టీలో ఉన్నంత మాత్రం వాళ్ళందరూ కూడా మీ శత్రువులు. ఇవాళ వాళ్ళందరూ కూడా తెలంగాణలో పుట్టి పెరిగి వాళ్ళ తాతల నుంచి ఉన్న వాళ్ళు కూడా మీకు ఇలా ఆంధ్ర వాళ్ళ కింద కనిపిస్తున్నారు. అది మీ యొక్క లౌకికవాదం, మీరు చెప్తున్నటువంటి లౌకికవాదం. అది మీరు ఎట్లా మాట్లాడతారు? మేమైనా వ్యతిరేకంగా పెడితేనా ఇంకోటి చేస్తారా అనాలి మీరు. అరే మేము పెడుతుంది అక్కడ తెలంగాణ వాళ్ళతో, తెలంగాణ సంబంధించిన వాళ్ళతో, తెలంగాణ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు పెడుతుంటే మీరు ఓర్చుకోలేక దానికి 100 సాకులు చెప్పి లాండర్ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ఎవరినో తీసుకొచ్చి మీరు ఎందుకు పరికరైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అది చూపించి బూచిగా, అరే ఒకటండి సునీల్ గారు గుర్తుపెట్టుకోండి, వంక చెప్పాలంటే 100 వంకలు చెప్పచ్చు. మనం వంక పెట్టాలనుకుంటే ప్రతిదీ వంకే ఉంటుంది. అది కాదు కదా ఇక్కడ కలిసి ఉండాలని మీరు అన్న మాటకి కలిసి ఎట్లా ఉండనిస్తారు మీరు? ఈ రోజు కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇంకా ఆంధ్ర వాళ్ళు ఏందండి ఆంధ్ర వాళ్ళు? అక్కడికి వచ్చి 150 సంవత్సరాల క్రితమే వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు ఆంధ్ర వాళ్ళేనా? మీకంటే కూడా ఎక్కడి నుంచి వచ్చారు తెలీదు. ఇదే మాట నేను మాట్లాడుతున్నా, వాళ్ళ మాట్లాడేవాళ్ళు మీ అందరికి మాట్లాడుతున్నాను. తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే, తెలంగాణలో పుట్టినటువంటి పార్టీనే ఉండాలి అక్కడ. మరి కాంగ్రెస్ అని తెలంగాణలో పుట్టింది కాదు కదా, బీజేపీ అని తెలంగాణలో పుట్టింది కాదు కదా, లేదంటే బీఎస్పీ అని తెలంగాణలో పుట్టింది కాదు కదా. మరి ఇవన్నిటినీ మీరు ఇబ్బంది లేనప్పుడు జనసేన పార్టీ ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది? అదేమంటే ఏదో ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రేమించారు తప్పితే తెలంగాణ ఎక్కడ ద్వేషించాల. సందర్భ సమయం లేకుండా ఊరికనే జోవియల్గా కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. జోవియల్గా మాట్లాడినటువంటి మాటను కూడా పట్టుకుని మీరు ఏకలు పీకుదామంటే దానికి ఎవరు ఏం చేయలేం. నేను ఇందాక చెప్పాను, వంక పెట్టాలంటే ప్రతిదీ వంకే. ఇక్కడ వంక కాదు కావాల్సింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు, మనం బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో మనం వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి ఒక లీడర్గా ఉన్నప్పుడు మన లీడర్లు మాట్లాడాలి. సామాన్యుడు పౌరుడిగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. మనం లీడర్ అనే వాళ్ళని సమర్థించాలి. ఎవడన్నా చిన్నది ఏదైనా మాట్లాడుతుంటే కాదురా బాబు అందరం కలిసి ఉందామని. అరే ఇప్పుడు వచ్చినటువంటి విషయం ఏంటంటే మీలాంటి లీడర్లు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఇంకా కూడా మీరే మాట్లాడితే ఇంకా కింద వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సమర్థించవలసినటువంటి మీరు